హాయ్ అండి, గుడ్ మార్నింగ్ వాళ్ళకి. శ్రీమాత్రే నమః. ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది విషయంలోకి వెళ్ళే ముందు నైట్ లైవ్ చేశాను. నైట్ లైవ్ చేస్తుంటే అసలు చిత్రంగా వాడేవాడు టార్గెట్ అట, పేరు కూడా వాడికి తగ్గట్టే ఉంది, మరి తెలియదు. లైవ్లో మీకు పెళ్ళి అయిపోయిందా, మీకు ఇలా చూసి చెప్తున్నారు, జాతకాలు ఏంది, అదేంది ఇదేంది, అసలు ఇదంతా చెప్తానంతా మనుషులు ఎదుటి మనిషి ఎదుగుతుంటే ఓర్వలేరు, ఎదుటి మనిషి మంచి చెప్పుతుంటే వినలేరు. అసలు ఒక ఆడపిల్ల జోలికి వస్తే అధోగతి పాలవుతారని తెలియదా? నేను ఈ ఫోన్లో నుంచి నెంబర్ బ్లాక్ చేశాను, లైవ్ వస్తుంటే ఇందులో నుంచి నేను బ్లాక్ చేశాను. అందులో నేను మామూలుగా నేను వీడియో చేస్తున్న దాంట్లో బ్లాక్ చేయడం నాకు తెలియలేదు, నాకు అంతా మైండ్ పనిచేయలేదు. సో మా అక్కయ్య వాళ్ళ సిస్టరు, మా అక్కయ్య వాళ్ళ కొడుకు చూసి చెప్తున్నారు, ఏమని సిగ్గు లేదా అని పెట్టారంట. అసలు ఏంటి, నాకు అసలు మైండ్ పనిచేస్తలేదు. నేను ఎవరి జోలికి వెళ్ళాను, ఎవరి గురించి నేను మాట్లాడాను, నాకు తోచింది నేను చెప్తుంటాను, ఒకరికి హెల్ప్ చేస్తున్నాను. అరే వేస్ట్ ఫీలో, నేను పర్సనల్ రీడింగ్కి వస్తే నేను ఎంతమందికి హెల్ప్ చేస్తున్నా, నేను నీకేమన్నా తెలుసా? అసలు నాకు అసలు మైండ్ అనేది అసలు బ్లాక్ అయిపోతుంది. నేను అసలు లైవ్కి చాలా తక్కువ నేను రావటం, నేను అసలు రాను. వీక్ ఒక్కసారో అట్లా వచ్చి నేను ఒక 40 మినిట్స్ కన్నా నేను ఎక్కువ ఉండను. నేను అరిచి వాళ్ళు ఇచ్చే 100 రూపీస్ కోసం అని చెప్పేసాను. వాళ్ళకి ఇష్టం ఉన్న వాళ్ళు 100 రూపీస్ వేసి నన్ను క్వశ్చన్ అడుగుతారు. ఏంట్రా ప్రాబ్లం ఏంటి, అసలు ఎక్కడికి పోతున్నారా, మీ మైండ్ అంతా ఏమైపోతుంది? అసలు జీవితం మీద కాన్సన్ట్రేషన్ చేయండి. ఆడపిల్లలు వాళ్ళు కష్టపడుతున్నారు, వాళ్ళదేదో వాళ్ళు చేస్తున్నారు. మోసం చేసే డబ్బు సంపాదిస్తున్నామా, లేకపోతే లేనిపోని అని చెప్పి సంపాదిస్తున్నామా? నేను చెప్పే సబ్జెక్టు వాళ్ళకు నచ్చింది, కనెక్ట్ అయింది, వాళ్ళు రీడింగ్ తీసుకుంటున్నారు. దేనికి రా అసలు, దేనికి? ఏ రకంగా పెరిగినావు స్వామి నువ్వు? ఎవరయ్యా స్వామి? అనవసరంగా నన్ను ఇంత బాధకు గురి చేసినావు. నువ్వు ఏ కర్మ అనుభవిస్తావో తెలియట్లేదు. ఏం పాపం చేస్తాను రా నేను, నాకు సిగ్గు లేదా అని అనేసి అన్నానంట. నేను నాకు అది ఎంత బాధేస్తుందంటే అంత బాధేస్తుంది. ఏం మనిషివి రా నువ్వు అసలు, ఎవరివి రా నువ్వు అసలు? ఫ్యామిలీ వాళ్ళు చూస్తే వాళ్ళు ఎంత బాధపడతారు. నీకు ఫ్యామిలీ ఉంది కదా, నీకు అక్క చెల్లెలు ఉన్నారు కదా, నేను నీకు అక్కనో చెల్లెలు కాదా? ఏం బాగుతున్నావురా పొరం పోకులో లెక్క? ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది? అందుకేరా జీవితంలో కొంతమందికి ఎదుగు ఉండదు, బొదుగు ఉండదు, ఏ దరికి చేరుకోరు. నేను ఎప్పుడు ఏ రీడింగ్లోనైనా హార్డ్ వర్క్ చేయండి, పాజిటివ్గా ఆలోచించండి, ముందుకెళ్ళండి, స్టక్ ఎనర్జీలో ఉండకండి, మీరు హీల్ అవ్వండి అని చెప్తాను రా. సన్నాసెదవా ఎట్లా కంటారు రా నీలాంటి వాళ్ళని? అసలు ఏం జన్మెత్తున్నావు రా? ఆడపిల్లని అంటున్నావా నువ్వు? ఆడవాళ్ళ జోలికి ఎందుకురా? అధోగతి పాలవుతారు రా ఆడవాళ్ళ జోలికి వచ్చిన వాళ్ళు. నా పరిస్థితి నేను లైవ్ చేస్తున్నా, ఎందుకు వచ్చినావు రా లైవ్కి? ఎవరికో నీ జాతకాలు, నీ బతుకు బాగుందా అన్నవరే. నా బతుకు బాగుంది కాబట్టి నాకు మర్యాద, ఒక గౌరవం ఉందిరా. నా మనసు ఇంత క్షోభకు గురి చేసినావు, మరి నువ్వేం అనుభవించడానికి సిద్ధంగా ఉండి నా జోలికి వచ్చావు? నేను కనీసం నోదేసి ఒక జోలికి కూడా వెళ్ళాను నేను. ఎందుకు కొంతమంది టారో రీడర్స్ జనాలను తిడుతుంటే ఎందుకు వీళ్ళు తిడుతుంటారా, ఎందుకు ఇలా అరుస్తుంటారా అనుకున్నా. ఇప్పుడు ఆ పేరు నా దాకా వస్తే కానీ తెలియలేదు. వాళ్ళు ఎందుకు తిడుతుంటారు? మా పాటికి మేము వీడియోస్ చేసుకుంటున్నాం, మా వీడియోస్ చూసి నిజంగా వాళ్ళకు బాధ అనిపిస్తే, నిజంగా వాళ్ళు రీడింగ్ కావాలనుకుంటే వాళ్ళు రీడింగ్ తీసుకుంటున్నారా? అరే కష్టము ఊరికే, ఎవరి కష్టం ఎవరిదిని, ఎవరి పైకి వస్తారు? మాకు ఎంత ఎనర్జీ వేస్ట్ అవుతుంది. మాకు కాపురాలు లేవా, పిల్లలు లేరా? మేము ఎంత హార్డ్ వర్క్ చేసుకుంటే ఈ రోజు నాడు ఇలా ఉన్నాం రా. ఊరికే నేనారా? ఆడపిల్లల జోలికి రాకు, పురుగులు పడిపోతాం, డెత్. ఓకేనా? మీరు సారీ అండి, అసలు మనశ్శాంతి లేదు, అసలు కొంచెం కూడా మనశ్శాంతి లేదు.
వాడు పెట్టే మెసేజ్లు నాకు ఈ మొబైల్లో కనపడలేదు. బట్ మా బాబు చూశాడు, మా అక్కయ్య వాళ్ళ బాబు చాలా బాధపడిపోయాడు. డెత్ రీబర్త్ అవుతున్నారు. చాలా మునుపటిలా కన్నా మీరు మీకు నచ్చిన వాళ్ళతో సోల్మేట్, ఓకేనా, నచ్చిన వాళ్ళతో మీకు మీ మనసుకు చాలా దగ్గరైన వాళ్ళకి దగ్గర కావాలని చెప్పి ఆలోచిస్తున్నారు. గతంలో ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వలేదేమో మీరు వాళ్ళకి. ఆ ఈక్వల్ గివ్ అండ్ టేక్ కోసం పదే 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 ఆలోచిస్తున్నారు. 9 of Wandsతో 1 సెకండ్ అండి. నైన్ ఆఫ్ వాండ్స్తో ఏమైపోయింది అని అంటే ఎదురు చూస్తున్నారు చాలా, ఓకేనా, చాలా చాలా ఎదురు చూస్తున్నారు. ఎంతలో ఎదురు చూస్తున్నారు అంటే మీరు భరించలేనంత ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే మునుపు వాళ్ళని సరిగా అర్థం చేసుకోక, వాళ్ళకి ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వక, అసలు మామూలుగా కాదు. ఇంకా మీ ఎదురు చూపులకి మీరు ఇప్పుడు ప్రజెంట్గా వాళ్ళ కోసం, వాళ్ళ కమ్యూనికేషన్ కోసం అంతలా ఎదురు చూస్తున్నారు, ఓకేనా. నాకు రీడింగ్ చెప్తున్నా, అసలు నాకు ఏడుపు ఆగట్లేదు. అసలు నన్ను ఎలా అన్నారో నాకే అర్థం కాలేదు. అసలు నిద్ర పట్టలేదు. కింగ్ ఆఫ్ వాండ్స్తో మీరు ఈరోజు చాలా స్ట్రాంగ్గా నిర్ణయాలు తీసుకుంటారు. చాలా అంటే చాలా నిర్ణయాలు. కింగ్ ఆఫ్ వాండ్స్తో చాలా స్మూత్గా, చాలా క్లారిటీగా మీరేదో టాపిక్లో ఒక వర్క్ విషయంలో ఏదైనా సరే ఎనివే స్ట్రాంగ్గా నిర్ణయాలు తీసుకుంటారు. మీరు మనీ ఫ్లో కోసము చాలా చాలా ఎదురు చూస్తున్నారండి. మీరు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేస్తున్నారో లేకపోతే ఎక్కడైనా ఎవరికైనా ఇచ్చున్నారో మనీ, ఆ మనీ మీకు వస్తుందా రాదా అని అదే పనిగా ఆలోచిస్తున్నారు, టెన్షన్ పడుతున్నారు. టెన్షన్ పడాల్సింది ఏమీ లేదండి. మనీ గ్రోత్ అనేది, మనీ ఫ్లో అనేది మీకు ఇక్కడ ఆ కార్డు కింద మనకు 6 of Wands వచ్చేసింది, ఓకేనా. ఈ 6 of Wands వచ్చిందంటే అతి త్వరలో కొద్ది రోజుల్లో మీకు ఏమైపోయింది అంటే మీరు పడ్డ శ్రమ కానీ, మీరు చేసిన వర్క్ కానీ, మీరు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసినా కూడా మీకు ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వకపోతే మీరు బాధపడుతుంటే ఖచ్చితంగా మీకు మనీ వస్తుంది, ఓకేనా. మీకు మనీ వస్తుంది, మీకు ఇవ్వాల్సిన వాళ్ళు కూడా మీకు ఇస్తారు, మీరు బాధపడాల్సిన పని లేదు. 3 of Swordsతో మీరు చాలా హార్ట్ పెయిన్లో ఉంటారు. ఈరోజు పదే 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 ఎవరైనా ఇప్పుడు పనికి మాలిన వాళ్ళు నన్ను బాధ పెట్టినట్టు మిమ్మల్ని కూడా ఎవరైనా గతంలో బాధ పెట్టుంటే వాళ్ళ మాటలు, వాళ్ళ చేష్టలు అవన్నీ జ్ఞాపకం చేసుకొని జరిగిన దాని గురించే బాధపడుతూ ఉంటారు. మీరు బాధపడాల్సిన పని లేదండి. ఇక్కడ మనకు ఏస్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది కాబట్టి, 3 of Swordsకి ఏస్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది కాబట్టి మీరు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసినా, మనీ ఇన్వెస్ట్ చేసినా, లవ్ ఇన్వెస్ట్ చేసినా మీకు మళ్ళీ తిరిగి మీ జీవితంలోకి లవ్ రాబోతుంది, మనీ రాబోతుంది. మీరు కంప్లీట్గా హీల్ అవ్వండి, బాధపడకండి, ఓకేనా. నేను మీకు చెప్తాను బాధపడద్దు అది ఇది అని చెప్పేసాను అనండి, కానీ ఆ పెయిన్ అనేది అలానే ఉంటుంది తెలుసు. కానీ మనం బాధలో ఉన్నప్పుడు మనకు ఓదార్పుగా ఒకరు చెప్పేయటం కూడా అది మన అదృష్టం, ఓకేనా. ఇప్పుడు చూస్తున్న వాళ్ళందరూ పర్సనల్ రీడింగ్ తీసుకోరు కదా, చూస్తున్న వాళ్ళందరికీ ఏం ఖర్చేం అవ్వదు కదా. కానీ మీరు బాధలో ఉన్నప్పుడు, మీరు పెయిన్లో ఉన్నప్పుడు, మీ సిచ్యువేషన్ ఇలా ఉందనుకున్నప్పుడు మేము కార్డ్స్ని బట్టి మేము చెప్తుంటే మీరు ఎంతలా హీల్ అవుతున్నారు. సో దీనివల్ల మీకు యూజ్ ఉందా లేదా? అలాంటి చెత్త ఎదవలకు గడ్డి పెట్టండి. ఈరోజు చాలా అదే పనిగా బాధపడుతూనే ఉంటారు. ద చారియట్ ఏమైపోయింది అని అంటే, ద చారియట్తో మీరు ఈరోజు ఏదైనా గవర్నమెంట్ జాబ్గా మీరు ఇంతకుముందు ఏమైనా అప్లికేషన్ పెట్టారా, లేదనుకుంటే మీకు జాబ్ గురించి కానీ ఎక్కడైనా దేనికోసం గవర్నమెంట్ జాబ్ అయినా ప్రైవేట్ జాబ్ అయినా జాబ్ కోసం ఎదురు చూస్తున్నా, మీరు జాబ్ కోసం రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నా, ఎగ్జామ్ రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నా, మీరు చేసిన వర్క్ కోసం ఎదురు చూస్తున్నా, వాటెవర్ దేనికైనా ఎదురు చూస్తుంటే మీకు రిజల్ట్ రాబోతుంది, ఓకేనా. మీకు రిజల్ట్ రాబోతుంది. చారియట్తో ఒక పాజిటివ్ ఎనర్జీగా మీకు అనుకూలంగా మీకు రిజల్ట్ రాబోతుంది. క్వీన్ ఆఫ్ పెంటికల్స్తో మీరు ఏంటంటే చాలా 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 ఒక రాణిలా, ఒక రాజులా ఒక మంచి నిర్ణయాలు తీసుకుంటారు, ఓకేనా. ఒక మంచి నిర్ణయాలు తీసుకుంటారు.
ఈరోజు మీరు ఇన్వెస్ట్ చేసి షాపింగ్ చేయాలనుకుంటున్నారా, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా, వాటెవర్ దేనికైనా సరే ఈరోజు మాత్రం కొన్ని సినారీస్ మటుకు చాలా పాజిటివ్గా ఆలోచిస్తుంటారండి. 6 ఆఫ్ వ్యాండ్స్తో మీకు ఒక శుభవార్త వింటారు, మనీ పరంగా కానీ ఒక జాబ్ పరంగా కానీ ఒక గుడ్ న్యూస్ వింటారు ఈరోజు. ఓకేనా, చాలా చాలా హుషారుగా ఈరోజు అనుకున్నట్టుగా మీరు మనసులో ఏదైనా మీరు పలాంది చెయ్యాలి, పలాని దగ్గరికి వెళ్ళాలి, పలాని వాళ్ళని కలవాలి అనుకున్న దాంట్లో మీరు విజయవంతంగా ముందుకెళ్తారు. ఓకేనా, మీకు ఒక చిన్న న్యూ బిగినింగ్ జరగబోతుంది, ఒక ఆఫర్ రాబోతుంది, ఒక మనీ ఫ్లో రాబోతుంది. మీరు బాధపడాల్సిన పని లేదు, మీకు ఒక చిన్న ఆఫర్ అయితే రాబోతుంది ఈరోజు. ఓకేనా, జాబ్ కోసమని మీరు వెయిట్ చేస్తుంటే మీకు జాబు, మీకు ప్రమోషన్ కోసమా లేకపోతే దేనికోసమైనా మీరు మాత్రం జాబ్ అనేది మాత్రం ఇక్కడ నాకు పదే పదే కనపడుతుంది. ఒక వర్క్ విషయంలో, జాబ్ విషయంలో మీరు సక్సెస్ అయితే చూడబోతుంటారు. మీకైతే ఒక గుడ్ న్యూస్ రాబోతుంది. ద చారియట్తో కూడా ట్రావెల్ చేస్తారు కొంతమంది. ఓకేనా, ద చారియట్తో ట్రావెల్ చేస్తారు. ఎంతలా అంటే చాలా లాంగ్ డిస్టెన్స్కి వెళ్ళేసి వస్తారు. ఒక గుడ్ న్యూస్ అయితే మీరు వింటారు. ఓకే, ఏంజల్స్ని అడుగుతాం, పవర్ పోయింది. ఈరోజైతే మీకు ఇదైతే ఉండబోతుంది. ఓకేనా, ఈరోజు మీకు ఇలా ఉండబోతుంది. పీస్ఫుల్ రిజర్వేషన్ నేను చెప్పాను కదా, సొల్యూషన్ ఒకసారి. పీస్ఫుల్ రిజర్వేషన్, మెడిటేషన్ బ్రింగ్ ఆన్సర్. ఓకేనా, అబండెన్స్, మనీ అనేది నాకు ఎనర్జీ బాగా అందుతుంది. మీకు ఎక్కడి నుంచి రావాల్సిన మనీ వస్తుందండి. టేక్ యాక్షన్, పర్ఫెక్ట్ టైమింగ్. ఓకేనా, ఈరోజైతే మీకు ఇలా అయితే ఉండబోతుందండి. ఆల్ ది బెస్ట్. జాబ్ విషయంలో గుడ్ న్యూస్ వస్తే నాకు కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఎనీవే, వాడెవరినో తిట్టాను, బాధ వేసేసింది, వాడు కర్మ, వాడు ఇంకా వాడిని యూనివర్సే చూసుకుంటుంది. ఓకేనా, ఈరోజైతే మీకు ఇలా ఉండబోతుందండి. మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కనపడుతున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి. మీకు కానీ పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనపడుతున్నప్పుడు కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి. ఓకే, హ్యావ్ ఏ నైస్ డే, కీప్ స్మైలింగ్, బాయ్.